నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకుని ఒక ముఠా 10ల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న సంఘటన బాధితులు ఉమ్మడి జిల్లాలోనే కాదు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నారు. ఒక కమ్యూనిస్టు పార్టీ అనుబంధ మహిళా సంఘంలో రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఉప్పరపల్లికి చెందిన కోటపాటి సుబ్బమ్మ మరికొందరు బడా బాబుల సహాయంతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. కోటపాటి సుబ్బమ్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఢిల్లీకి రమ్మన్నారు, ఢిల్లీకి వెళ్ళాము. ఇంతకంటే ఢిల్లీ కంటే ముందు నాకు ఇచ్చారు, ఆర్డర్ పేపర్లు ఇచ్చారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఉందన్నారు. ట్రైనింగ్ అయితే ఏం లేదు. ఒక ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ మా సర్టిఫికేట్లని వెరిఫికేషన్ చేశారు. ఇది అంతకుమించి ఏం చేయలేదు. దాదాపు 7 days అక్కడే ఉన్నాము. తర్వాత అక్కడి నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళి ఆర్పీటీకి వెళ్ళండి, అక్కడ ల్యాప్టాప్ ఇస్తారని ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారు. ల్యాప్టాప్ తెచ్చుకున్నాం ఇంటికి. అంతే, వర్క్ ఇస్తాము, చెప్తాము, వాళ్ళు ఫోన్ చేస్తారు, మీకు జిఎన్ఎం మీకు కొన్ని డేటా ఇస్తారు, అంతా మొత్తం మీరు చేయాలన్నారు. మాకేం చేయలేదు. ఎక్కువగా ప్రెజర్ పెట్టడం వల్ల ఒక్క నెల మాకు 1 month శాలరీ వేశారు. అంటే ఆమె మాకేం చెప్తూ వచ్చిందంటే, మనకు రెగ్యులర్ ఎస్పీ లేడు, మరి పోలీస్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మీకు డైరెక్ట్ పోస్టింగ్ వస్తుంది, అందుబట్టి మీది లేట్ అవుతుందని చెప్పింది. కానీ మేము జనవరిలో అయితే క్లియర్ చెప్పినాం, అమ్మ ఇది కాదు మీది, మాకు డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే మాకు చెక్ ఇచ్చింది. కానీ అయిపోతే అసలు ట్రాన్సాక్షనే లేదు. జస్ట్ మా అకౌంట్ ఓపెన్ చేసింది, అందులో మహా అంటే ఒక 500 ఎంతో అమౌంట్ ఉంది అని చెప్పారు. మేము ఇప్పుడు గట్టిగా అడిగితే మొన్న అక్కడికి ఎస్పీ దగ్గరికి మేము ఆల్రెడీ ఒక 10 days ముందే పోయినాము. పోయితే పోయేటప్పుడు కూడా మెసేజ్ చేసినాం, మేము ఇట్లా ఎస్పీ నీ ఇష్టం.